4.5 దశాబ్దాల కాంగ్రెస్ పాలన పాపమే. పాలమూరు వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు అని ఆ పార్టీ వారు ఏ ముఖం పెట్టుకొని పాలమూరు ప్రజలని ఓట్లు అడుగుతారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అధికారం ఎప్పుడు దక్కుతుందా అని కాంగ్రెస్ నేతలు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. కానీ 5 దశాబ్దాల అధికారంతోనే కదా అధోగతి పట్టించిందని ఆయన విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఉమ్మడి జిల్లాని సస్యశ్యామలం చేస్తామని మంత్రి తెలిపారు. 9 ఏళ్లలో పాలమూరు వ్యవసాయ రంగ స్వరూపం మారిపోయిందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పాదయాత్రలు వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళ అంశాలు వాళ్ళు లేవనెత్తవచ్చు. కానీ వాళ్ళు చేసేటువంటి పాదయాత్రల యొక్క మూలం అర్థమైనటువంటిది ప్రజానీకానికి. ఆ పార్టీలో నాయకత్వం కోసం పోటాపోటీగా జరిగేటువంటి యాత్రలుగానే ప్రజలు భావిస్తున్నారు తప్ప నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండి చేసేటివిగా ఎవరు భావించడం లేదు. పైపెచ్చి ఇలా కాంగ్రెస్ మాట్లాడేటువంటి మాటలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. పాలమూరు జిల్లానేగా తెలంగాణ మొత్తం ప్రాంతాన్ని 5 దశాబ్దాల అధికారం వివిధ సందర్భాల్లో మీరు అనుభవించి ఈ జిల్లా అధోగతికి కారణమే మీరు, తెలంగాణ అధోగతికి కారణమే మీరు. 1946 నుంచి 51 మధ్యకాలంలో కానీ, 1969 ఉద్యమం నాడు కానీ, మలిదశ ఉద్యమం 2001 నుంచి 14 వరకు జరిగిన కాలంలో కానీ తెలంగాణ నేల మీద జరిగినటువంటి ఆనాటి ఆయా సందర్భాల యువకుల మరణాలు కావచ్చు, కాల్చివేతలు కావచ్చు, ఎన్కౌంటర్లు కావచ్చు, బలిదానాలు కావచ్చు, ఇవన్నీ మీ పాపపు పరిపాలనకు పరాకాష్ట. జీవితకాలం కూడా తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. ప్రత్యేకించి తెలంగాణ కోణంలో తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని క్షమించదు. చేయాల్సినంత పాపం చేసినారు. జీవితానికి సరిపోయే ఒక జీవితకాలానికి సరిపోయే పాపం చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు. కాబట్టి తెలంగాణ ప్రజలు క్షమించారు మిమ్మల్ని. ఈ పాలమూరులో ఈ ప్రాజెక్టులు ఏదో ఆలస్యం అవుతున్నాయి, మేము వచ్చి పూర్తి చేస్తూ ఉన్నాం. అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముందలు పోకుండా అడ్డుగాలేసింది, కేసులు పెట్టిందే మీరు కదా. బుట్లలో కేసులు వేసిందే మీ నాయకులు కదా. 80% పూర్తి చేసినాం, మిగతా కూడా పూర్తి చేస్తాం, నీళ్లు వారిస్తాం, దానికి ఏం అనుమానం లేదు. మీ పాలనను గుర్తు చేసుకోండి. అలా మీరు ఈరోజు కేసీఆర్ పాలన మీద మాట్లాడడం కాదు, గత మీ పాలనలో ఏం జరిగిందో గుర్తు చేసుకోండి. అలా ఎండాకాలం వస్తే ఊరూరా గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలు ఉండేవి తెలంగాణలో, ఇదే పాలమూరులో. మరి ఇవాళ ఊరూరా కొనుగోలు కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. కేసీఆర్ పాలన తెలంగాణ పాలనలో ఏం కనిపిస్తుందో మీ పాదయాత్రలు కనిపిస్తలేవా? ఇవన్నీ వానకాలంలో నీళ్ళు గతి లేవా? ఇలా పశువుల దాగానికే నీళ్ళు గతి లేవు, మనుషులకు నీళ్ళు గతి లేవు. ఇలా ఎండాకాలంలో చెరువులు ఇప్పటికీ అలుగులు దూకుతున్నాయి, చెక్ డ్యాముల నిండా నీళ్లు ఉన్నాయి. ఎక్కడ చూసినా తెలంగాణలో పాలమూరులో ఇలా సర్వంగా మొత్తం సస్యశ్యామలంగా. మీ శాపనార్థాలు కాదు, మరో 6 నెలల్లో జరిగేటువంటి ఎన్నికలే గీటురాయి. రేపు 6 నెలల కాలం తర్వాత జరిగేటువంటి ఎన్నికలలో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. గతంలో 4.5 ఏళ్ల పరిపాలన చూసినటువంటి తెలంగాణ ప్రజలు 2018లో ఇదే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14-13 టీఆర్ఎస్ను గెలిపించినారు, ఏకపక్ష తీర్పిచ్చినారు. రేపు కూడా ఇంచుమించు అదే జరుగుతుంది. మీరే పెద్ద ఆశ పెట్టుకొని భంగపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు చేసేటువంటి రాజకీయ విమర్శలలో ప్రజల్ని అర్థం చేసుకునేటువంటి విధంగా మీరు డ్రైవ్ చేయండి, తప్పలేదు. కానీ మీరు నిందారోపణలు చేసి నోటికొచ్చినట్లు మాట్లాడడం అనేటువంటిది పద్ధతి కాదు. నిన్న జడ్చర్ల సభలో మీ ఇష్టారీతిగా మాట్లాడినటువంటి తీరు అది ప్రజాస్వామ్యానికి చేటు చేసేదే తప్ప మంచి చేసేది కాదు. మీకేమో